ఎండిపోవద్దు. ఎప్పుడు ఆత్మీయ జీవితంలో భక్తిలో ఎప్పుడు చల్లారిపోవద్దు, విసిగిపోవద్దు. నేను చాలా భక్తి చేశాను కదా, ఇంకా చేయవలసింది ఏముందిలే అనేటువంటి ఆ తత్వంతో స్వయం సంతృప్తిలోనికి వెళ్ళొద్దు. నీ యొక్క నాసికారంధ్రములలో శ్వాస ఉన్నంత కాలం నువ్వు చేయవలసిన మంచి క్రియలు, భక్తి క్రియలు అన్ని నువ్వు చేసుకుంటూనే వెళ్ళు. దేవుని దృష్టికి యోగ్యమైనవి. రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదు భక్తికి. అన్నిటికీ భూమి మీద రిటైర్మెంట్ ఉంటుంది. ఇంత టైం అయిన తర్వాత రిటైర్ అయిపోవాలంట, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. అయితే భక్తికి రిటైర్మెంట్ అనేది లేదు. నీవు వృద్ధాప్యంలోకి వచ్చినా నువ్వు ఇంకా చిగురింపజేస్తాడంట. ఎందుకు చిగురింపజేస్తాడు? ఉన్న తరాలకి, రాబోచున్న తరాలకి నీవు సేవించిన దేవుని కూర్చున్నటువంటి నీకు దేవుడిచ్చిన అనుభవాలను నువ్వు మాట్లాడి కథలుగా వారికి, నీ పిల్లలకి, నీ మనవళ్ళకి, నీ మనవరాలకి దైవ కార్యాలు చెప్పి వారిని బలపరుస్తావని నీ ఆరోగ్యాన్ని ఆయన ఇంకా చిగురింపజేస్తూనే ఉంటాడు. దేవుని దృష్టికి యోగ్యమైన ఆ మంచి కార్యాలు నువ్వు చేయడానికి రిటైర్మెంట్ అనేది లేదు. దేవుని బిడ్డ, నీ జీవిత కాలం అంతా నువ్వేం చేయగలవో అది చేస్తూనే ఉండు. అంతకన్నా పరలోకంలో 100 ప్రతిఫలం నువ్వు పొందబోతూ ఉన్నావు.